లోక్సభ వేదికగా ఒక్క ప్రసంగం కానీ దాని ప్రభావం మాత్రం దేశవ్యాప్తంగా మార్మోగింది. తొలిసారి సభలో నిలబడ్డ ప్రియాంక గాంధీ మాటలతోనే తన ఉనికిని బలంగా నమోదు చేసుకుంది. అది కేవలం ఒక సాధారణ స్పీచ్ కాదు, ఒక క్లియర్ పొలిటికల్ స్టేట్మెంట్. ప్రతి వాక్యం ప్లాన్డ్గా ఒక కొత్త స్టైల్ను చూపించింది. అయితే కథ అక్కడితో ఆగలేదు. ఆమె ప్రసంగం ముగిసిన వెంటనే రాజకీయంగా మరో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. అమిత్ షా చేసిన వ్యాఖ్య ఒక్కసారిగా ఫోకస్ను మార్చేసింది. ఆ కామెంట్లో ఉన్నటువంటి పోలిక, ఆ సూచనలో ఉన్న సందేశం నేరుగా రాహుల్ గాంధీ వైపు దృష్టి మళ్లించింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు, కానీ మాట్లాడే తీరు, మాటల ఎంపిక, కమ్యూనికేషన్ స్టైల్ ఇవన్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారాయి. లోక్సభలో జరిగిన ఈ సీన్ చూస్తే మాటల శక్తి ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో మరోసారి స్పష్టమైంది. ఒక ప్రసంగం, ఒక కామెంట్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. లోక్సభ వేదికగా ఒక కొత్త స్వరం వినిపించింది. కానీ ఆ స్వరం కొత్తదైనా ధైర్యం మాత్రం పూర్తిగా పరిపక్వంగా కనిపించింది. వైనాడ్ ఎంపీగా సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా తన తొలి ప్రసంగంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది ఒక సాధారణ స్పీచ్గా కాకుండా మొదటి అవకాశాన్నే ఒక రాజకీయ స్టేట్మెంట్గా మార్చుకున్న అరుదైన ఉదాహరణగా నిలిచింది. అయితే ఇదే లోక్సభ వేదికగా ఒక ఆసక్తికరమైన రాజకీయ దృశ్యం కూడా ఆవిష్కృతమైంది. ప్రతిపక్ష నేతను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్య ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మాట్లాడే విధానం నేర్చుకోండి అంటూ రాహుల్ గాంధీకి అమిత్ షా చేసిన సూచన హాట్ టాపిక్గా మారింది. రాహుల్ గాంధీ మాట్లాడే విధానాన్ని మీ సీనియర్స్ నుంచి నేర్చుకోండి, అవసరమైతే మీ సోదరి నుంచి నేర్చుకోండి అంటూ ఇచ్చిన సూచన రాజకీయంగా మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా పెద్ద డిబేట్కి దారితీసింది. అయితే ఈ వ్యాఖ్యకు నేపథ్యం కూడా అంతే ఆసక్తికరం. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై జరిగిన చర్చలో ప్రతిపక్షం తరపున ప్రియాంక ఇచ్చినటువంటి ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైనాడ్ ఎంపీగా తొలి ప్రసంగమే అయినప్పటికీ ఆమె మాట్లాడిన తీరు, వాక్చాతుర్యం, వ్యంగ్యం అన్నీ కలిసి ఒక పరిపక్వ నాయకురాలిగా ఆమెను నిలబెట్టాయి. 21 నిమిషాల పాటు సాగిన ఆ ప్రసంగంలో ఒక్కసారి కూడా ఆవేశానికి లోను కాకుండా అదే సమయంలో ప్రభుత్వంపై గట్టిగా విమర్శలు చేయగలిగిన సమతుల్యత కనిపించింది. అయితే ప్రియాంక ప్రసంగంలో ముఖ్యంగా కనిపించిన అంశం బ్యాలెన్స్. ఒకవైపు చరిత్రను ప్రస్తావిస్తూ నెహ్రూ కాలం నుంచే మహిళా హక్కుల చర్చ మొదలైందని గుర్తు చేశారు. మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్, కరాచీ తీర్మానం వంటి అంశాలను ఉదాహరణగా చూపిస్తూ వాదనను బలపరిచారు. అదే సమయంలో ఆ చర్చను కేవలం చరిత్రపరమైన కోణంలోనే కాకుండా ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో అనుసంధానించారు. ఇది ఒక సాధారణ రాజకీయ ప్రసంగం కాకుండా ఆలోచింపజేసే విధంగా మారింది. ప్రియాంక మాట్లాడిన ప్రతి వాక్యం ప్లానెడ్గా, ప్రతి పాయింట్ క్లియర్గా, ప్రతి విమర్శ కంట్రోల్తో వచ్చింది. ఒకవైపు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ మరోవైపు సభ గౌరవాన్ని కాపాడే భాషను వాడడం, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ను ఆమె అద్భుతంగా మెయింటైన్ చేసింది. ఇది ఆమె ప్రసంగాన్ని మరింత ప్రభావవంతంగా మార్చింది. అయితే ఆమె ప్రసంగంలో ఎక్కువగా హైలైట్ అయింది ఆమె వాడిన హ్యూమర్. హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశిస్తూ ఈరోజు చాణక్యుడు బతికుంటే మీ రాజకీయ చతురత చూసి ఆశ్చర్యపోయేవారని చేసిన వ్యాఖ్య సభలో నవ్వులు పూయించింది. అదే సమయంలో అది కేవలం జోక్గా కాకుండా ఒక రాజకీయ సందేశాన్ని కూడా అందించింది. విమర్శ చేస్తూనే వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండడం, కానీ మాటలో పంచ్ ఉండడం, ఇది ఆమె ప్రసంగంలో స్పష్టంగా కనిపించింది. ప్రియాంక ప్రసంగం మధ్యలో వచ్చిన ప్రతి రియాక్షన్ కూడా ప్రత్యేకమే. సభలో నవ్వులు రావడం, సభ్యులు శ్రద్ధగా వినడం, ఇవన్నీ ఒక తొలి ప్రసంగానికి సాధారణంగా కనిపించేవి కావు. అదే సమయంలో ఆమె మాట్లాడిన తర్వాత జరిగిన చర్చల్లో కూడా ఆమె పాయింట్లు రిఫర్ కావడం ఆ ప్రసంగం ప్రభావాన్ని చూపించింది. ఇదే సందర్భంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. నేను 20 ఏళ్లలో చేయలేనిది ఆమె 5 నిమిషాల్లో చేసింది, అమిత్ షాను నవ్వించింది అంటూ తన సోదరిపై గర్వంగా మాట్లాడడం సభలో హాస్యాన్ని తెచ్చింది. ఇది ఒకవైపు సోదరీ మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని చూపిస్తే, మరోవైపు ప్రియాంక ప్రసంగం ప్రభావాన్ని కూడా హైలైట్ చేసింది. మరోవైపు అమిత్ షా స్పందన మరింత పదునుగా మారింది. ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడే తీరు,
వాడే భాషపై ఆయన నేరుగా ప్రశ్నలు లేవనెత్తారు. కౌడ్, సరెండర్ ఇలాంటి పదజాలం ఉపయోగించడం సభ గౌరవాన్ని దెబ్బతీస్తుందంటూ విమర్శించారు. సభలో మాట్లాడే ప్రతి మాట దేశం మాత్రమే కాదు ప్రపంచం కూడా వింటుందని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా రాజకీయాల్లో మాటల బాధ్యత ఎంత ముఖ్యమో ఆయన సూచించారు. అయితే ఇక్కడే రాహుల్, ప్రియాంకల మధ్య పోలిక మొదలవుతుంది. ఒకవైపు రాహుల్ గాంధీ మాట్లాడే తీరు ఎమోషనల్, ఆగ్రహభరితంగా ఉంటే మరోవైపు ప్రియాంక గాంధీ ప్రసంగం సున్నితంగా కానీ ఖచ్చితమైన సందేశంతో ఉండడం కనిపించింది. ఇద్దరూ ఒకే పార్టీకి చెందినవారైనప్పటికీ కమ్యూనికేషన్ స్టైల్లో ఉన్నటువంటి ఈ తేడా ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది. ప్రియాంక గాంధీ ప్రసంగంలో మరో కీలక అంశం డీలిమిటేషన్పై చేసిన హెచ్చరిక. మహిళా రిజర్వేషన్ను డీలిమిటేషన్తో ముడిపెట్టడం వెనుకున్నటువంటి రాజకీయ ఉద్దేశాలను ఆమె ప్రశ్నించారు. ఇది కేవలం మహిళా హక్కుల విషయం కాదు, దేశ ప్రజాస్వామ్య నిర్మాణంపై ప్రభావం చూపే అంశమని ఆమె వాదించారు. ఈ పాయింట్ ద్వారా ఆమె తన ప్రసంగాన్ని మరింత సీరియస్ దిశలోకి తీసుకెళ్లారు. ఈ మొత్తం చర్చ చివరకు ఒక పెద్ద రాజకీయ పరిణామానికి దారితీసింది. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్కు సంబంధించినటువంటి బిల్లు లోక్సభలో అవసరమైనటువంటి మెజార్టీ సాధించలేకపోయింది. దీనిని ప్రియాంక గాంధీ ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించగా, ప్రభుత్వం మాత్రం దీనిని ప్రతిపక్షం అడ్డుకున్న సంస్కరణగా పేర్కొంది. మొత్తం మీద లోక్సభలో జరిగిన ఈ ఘటన కేవలం ఒక ప్రసంగం లేదా ఒక వ్యాఖ్యతో ముగిసిపోయే విషయం కాదు. ఇది రాజకీయ కమ్యూనికేషన్లో ఉన్న మార్పులను, నాయకుల వ్యక్తిగత స్టైల్స్ ప్రభావాన్ని స్పష్టంగా చూపించింది. మాటల్లో సమతుల్యత, హ్యూమర్, కంటెంట్ ఈ మూడు కలిస్తే ప్రసంగం ఎంత ప్రభావవంతంగా మారుతుందో ప్రియాంక గాంధీ చూపించారు. అదే సమయంలో మాటల ఎంపికలో జాగ్రత్త ఎంత అవసరమో అమిత్ షా వ్యాఖ్యల ద్వారా బయటపడింది.